యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి. బిడ్డల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతను చాటుకున్న టాలీవుడ్ దర్శకుడు, ఇల్లు కోల్పోయిన రైతుకు 1,00,000 సాయం. శ్రీరంగంలో స్విమ్మింగ్ పూల్, గజరాజుల జలకాటాల కోసం ఏర్పాటు. ప్రకాశం జిల్లా వెంకటాపురం వద్ద ప్రమాదం, లారీని ఢీకున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు. అక్రమ సంబంధమే కారణం, హైత్ నగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సత్యసాయి భక్తుల సందడి, మంగళగిరిలో ఆసక్తికరంగా సాగిన భజనావళి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, సత్యసాయి జయంతి సమీపిస్తున్న సందర్భంగా మంగళగిరిలోని సాయికృష్ణ నివాసంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. 96 భజనల గానావళి ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మంగళ హారతితో ముగిసిన ఈ వేడుకలో జిల్లా శాఖ అధ్యక్షులు కోవెలమూడి నారాయణరావు, జిల్లా సేవాదల్ కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి, ఆధ్యాత్మిక విభాగం కన్వీనర్ ప్రసాద్, దుగ్గిరాల డివిజన్ భక్తులు పాల్గొన్నారు. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి మానవతను చాటుకున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమరి గ్రామానికి చెందిన కప్పల లక్షయ్య తన సోదరులతో కలిసి వ్యవసాయ భూమిని విక్రయించాడు. వాటా కింద లక్షయ్యకు 10 లక్షలు వచ్చాయి. పూరిపాకలో ఉంటున్న లక్షయ్య ఆ డబ్బుతో ఇల్లు కట్టుకోవాలని భావించాడు. 6 లక్షల నగదును బీరువాలో దాచాడు. వంట చేసుకోవడం కోసం ఈ నెల 21న స్టవ్ వెలిగించాడు. గ్యాస్ అప్పటికే లీక్ అయి ఉండడంతో సిలిండర్ పేలింది. దీంతో పూరి గుడిసె కాలిపోయింది. బీరువాలో ఉన్న నగదు బూడిదైంది. అప్రమత్తమైన లక్షయ్య ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పైసలతో పాటు లక్షయ్య సొంతింటి కల అగ్నికి ఆహుతైంది. ఈ సంగతి తెలియడంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల లక్షయ్య కుటుంబంతో మాట్లాడారు. బాధితుడి బ్యాంకు ఖాతాకు 1,00,000 రూపాయలు బదిలీ చేశారు. ఇక ముందు కూడా అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. తమను ఆదుకున్న శేఖర్ కమ్ములకు లక్షయ్య కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది. ఇగో అకాల డబ్బుల వరకు పనికొస్తాయి. ఆ కింద ఉన్నాయి కూడా అన్ని పనికొస్తాయి. కాలిన సగం కాలిన డబ్బులు ఆడిపోయి వీడియో తీస్తున్నా, అవి కూడా వీడియో తీసుకుంటు కానీ ఇందాక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం ఫక్రుద్దీన్ పాలెంలో ఓ ఇంటిలో దాచి ఉంచిన గుట్కాలతో పాటు 5 లక్షల విలువైన బాణసంచా సామాగ్రిని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇళ్ల మధ్యలో భారీగా బాణసంచా సామాగ్రి ఉండడం అత్యంత ప్రమాదకరమని పోలీసులు చెప్పారు. నిందితుడు నరాల సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో ఉంది.
తమిళనాడు తిరుచులోని శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఓ స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. పూజల అనంతరం 2 ఏనుగులు అందులోకి దిగి సరదాగా గడిపాయి. ఈ ఆలయం ప్రాంగణంలో ఆండాల్, లక్ష్మి అనే 2 గజరాజులు ఉన్నాయి. హయత్ నగర్ ఠాణా పరిధిలో 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య ఫిర్దోస్ బేగంతో పాటు మహమ్మద్ హమీద్ పటేల్, సయ్యద్ నాయాబ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని ఎల్బీ నగర్ డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. హైదరాబాద్ జహంగీర్ నగర్ కి చెందిన ప్రధాన నిందితుడు హమీద్ పటేల్, మృతుడి భార్య ఫిర్దోస్ బేగం స్వస్థలం కర్ణాటక. వీరిద్దరూ మంచి స్నేహితులు. 2 ఏళ్లుగా వీరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అమిత్ పటేల్ మృతుడికి మద్యం తాగించాడు. స్పృహ కోల్పోయాక కారులో ఎక్కించుకుని బాటసింగారం తీసుకువెళ్లి మెడకోసి హత్య చేశారు. తర్వాత హయత్ నగర్ వచ్చి అక్కడ కారు వదిలేసి నిందితులు పారిపోయారు. తాగుడు అలవాటు అట్లా కూడా వచ్చింది. సో తర్వాత దాంట్లో భార్యని కొట్టడం అట్లా మొదలు పెట్టారు. సో అందులో భార్య కూడా అది భరించలేక అది కొంచెం ప్లాన్ చేసింది. ఎవరైతే ఏవన్ ఉన్నాడో హమీద్ పటేల్ అని, ఆయనతో కలిసి ఈయనని చంపిస్తామని, దాంట్లో ఫ్రీగా అవుతామని అట్లా. సో వాళ్ళు 2 years బ్యాక్ నుంచి అది ప్లానింగ్ చేశారు. సో ఆ ప్లానింగ్లో భాగంగా అది అప్పుడు ఒకసారి 6 months బ్యాక్ వీళ్ళు ప్రయత్నం కూడా చేశారు. ఆయనని ఎవరైతే అది డిసీజ్ ఎవరైతే ఉన్నాడో ఆయనని ఒక చోట తీసుకెళ్ళి, ఖాళీ ప్లేస్లో తీసుకెళ్ళి అక్కడ బాగా తాపించి అప్పుడు చంపడానికి ప్రయత్నం చేస్తే, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా ప్లానింగ్ చేశారు ఇట్లానే. సో 22 రోజున ఈయన ఎవరైతే ఏవన్ ఉన్నాడో హమీద్ పటేల్ అని, ఈ బంధువు అవుతాడు డిసీజ్కి, ఈయన ఆయనకి ఫోన్ చేసి పిలిచిండు దట్ ఒక చోట వెళ్తాము, అక్కడ మంచి తాగుదామని అట్లా. ఇది డిసీజ్కి ఎక్కువ తాగే అలవాటు కూడా ఉన్నది. ఆయన ఈజీగా అగ్రీ అయిపోయాడు. సో వాళ్ళు ఇట్లా మార్నింగ్ 10 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. వేరే వేరే చోట్ల తిరగడం, ఎక్కడో పోయి బండి ఆపి అక్కడ తాగడం, కొంచెం లిక్కర్ కొనడం, మళ్ళీ తాగడం, అట్లా మొత్తం ఫుల్ డే వాళ్ళు ఇట్లానే చేశారు. సో ప్లాన్లో భాగంగా వీళ్ళు సాయంత్రం పూట ఇది భార్యని, చనిపోయిన ఆయన భార్యని, అలాగే A3 వాళ్ళ ఇద్దరిని కూడా పిలిచారు. దట్ ఇప్పుడు ఎక్కువ మత్తు ఎక్కువ అయిపోయింది. సో ఆయన ఏం రెస్పాండ్ ఏం చేయలేరు. అది ఆల్మోస్ట్ నిద్రలాగానే కూడా ఉన్నాడు. సో అది మనం ప్లాన్ కంప్లీట్గా చేస్తామని అట్లా వాళ్ళకి కూడా పిలవడం జరిగింది. అందులోనే ఇది A3కి వాళ్ళు ఒక చోట పంపారు, ఇది కత్తి తీసుకోవడానికి, అలాగే కొంచెం మిరపకాయ పొడి కూడా తీసుకోవడానికి. ఒకవేళ ఏదైనా ఆయన రెసిస్ట్ చేస్తే అది మిరపకాయ పొడి వాడతామని అట్లా. సో అట్లానే వాళ్ళు బండిలో మొత్తం డే అది ఆయనని తిప్పుతూ రాత్రి దాదాపు 1 గంట టైం సమయంలో ఆయనని ఇక్కడ బండిలోనే ఇక్కడ బాటాసింగారం ఏరియాలోనే తీసుకురావడం జరిగింది. అక్కడ ముగ్గురు కలిసి ఆయన మీద ఎక్కువ ప్రెషర్ చేసి ఆయనని ఇక్కడ మర్డర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ నుంచి బండి తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ, ఎందుకంటే వాళ్ళు ఇంటికి మళ్ళీ వెళ్ళాలి, అక్కడ బాటాసింగారం లోపలికి అక్కడ నుంచి ఇంటికి పోయే వాళ్ళకి ఏదైనా ట్రాన్స్పోర్ట్కి ఏదైనా వెహికల్ దొరకదు అని ఆ ఉద్దేశంతో అక్కడ నుంచి బండి తీసుకెళ్ళి హైవే దగ్గర అక్కడ డంప్ చేశారు. ఆ బాడీ బండిలోనే అక్కడ వదిలిపెట్టి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. సో ఇందులో మనకి ఇన్వెస్టిగేషన్లో చాలా తొందరగానే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది అదర్వైజ్ కేసు చాలా అది డిఫికల్ట్గా అయ్యేది, ఎందుకంటే ఇక్కడ చాలా దూరం హైవేలో వాళ్ళు బండి ఇట్లా వదిలిపెట్టారు కాబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళనలు మొదలయ్యాయి. జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ MLS పాయింట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్రంలో రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
విజయనగరంలో దుకాణదారులు రోడ్డెక్కారు. కమిషన్ బకాయిలను తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 4 మండలాల డీలర్ ప్రెసిడెంట్లకు మరి అదేవిధంగా డీలర్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మేము సుమారు 60 సంవత్సరాల నుంచి ఈ యొక్క వృత్తిని నమ్ముకుని మేము జీవనం సాగిస్తున్నాం. అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము ఈ నిత్యావసర సరుకుల్ని ప్రజలకి సౌకర్యంగా అందిస్తూ లాభాపేక్ష లేకుండా ఒక కమిషన్ వ్యాపారంతో మేము చేయడం జరుగుతుంది. మరి ఏ ప్రభుత్వం వచ్చినా మిగతా అన్ని వ్యవస్థలకు కూడా ఈ యొక్క కమిషన్ పెంచడం కానీ లేకపోతే డిఏ పెంచడం కానీ లేకపోతే ఎరియర్స్ పెంచడం కానీ జరుగుతుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే మాకు ప్రభుత్వం వచ్చినప్పుడు తిరిగి కమిషన్ పెంచాలి కానీ తిరిగి మాకు ఉన్నటువంటి వనరులను తిరిగి తగ్గించే పరిస్థితి ఈరోజు వస్తుంది. మరి ఇంతవరకు కూడా మరి రాజశేఖర రెడ్డి టైంలో మాకు ఈ యొక్క గనులు మాకే చెందాలని ఆ రోజు ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. అప్పటి నుంచి అదే విధంగా కొనసాగుతుంది. కానీ ఈ మధ్య ఈ గోన్లు షార్టేజ్ ఉంది, మీరు గోన్లు ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తామని మొదట్లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా వాళ్ళు కూడా ఈ గోన్లు 20 రూపాయల రేటు నిర్ణయించి మన ప్రభుత్వానికి ఎంఎల్ఎస్ పాయింట్లకి అందజేయడం జరిగింది. 1 నెల కమిషన్ వేశారు, ఆ తర్వాత కమిషన్ వేయలేదు. ఆ తర్వాత జీవో నెంబర్ 10 ఇష్యూ చేశాము. ఆ 10 ప్రకారం మీరు ఉచితంగానే గోన్లు పంపిణీ చేయాలి, కేవలం కమిషన్ మీద మీరు బ్రతకాలి అనేటువంటి కొత్తగా జీవో నెంబర్ 10 ఒకటి ఇవ్వడం జరిగింది. అది చాలా తప్పుడు జీవో. ఎందుకంటే మేము 50 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మాకు కమిషన్ సంవత్సరానికి డిఏ రూపాయన ఏరియా రూపాయన పెంచాలి తప్ప మాకు వచ్చిన దాంట్లో తగ్గిస్తే మేము అమలు ఛార్జెట్ ఇస్తాము, కరెంటు బిల్లు కడతాము, ఇంటి కడతాము. కావున దయించి ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి మాకు ఒక ఆర్థిక భద్రత కల్పించి మా యొక్క జీవన వృత్తిని పెంచుతారని మరీ కోరుచున్నాం. మరి అదేవిధంగా గత PMGA ఉచిత పంపిణీల్లో మాకు చాలా మంది ఒక 8 నెలల్లో ఉచితంగా పంపిణీ చేశాము. అందులో ప్రభుత్వం వారు కొంతమందికి ఆ కమిషన్ డబ్బులు కూడా ఇవ్వలేదు. కందిపప్పుని 2 నెలల్లో మనం ICDS కి మాత్రం ఉన్నటువంటి PDS కందిపప్పుని డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు కూడా మా SCMలో కానీ లేకపోతే మా బ్యాంక్ అకౌంట్లో కానీ వేయలేదు. తప్పకుండా మా యొక్క బాధల్ని ప్రభుత్వం పరిశీలించి మాకు న్యాయం చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని ముఖ్య వినయపూర్వకంగా కోరుకుంటాం. నంబరు 10 రద్దు చేసి గోన్ల డబ్బులు మాకు వచ్చే ఏర్పాటు చేసినంత వరకు కూడా మేము తప్పకుండా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. మేము గొడవ నుంచి సరుకులు పట్టుకెళ్ళమని ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి మేము తెలియజేసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీవారి క్షేత్రంలో రాజకీయ ఆరోపణలు విమర్శలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. కుమారుడి వివాహ వేడుకల అనంతరం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే రాజకీయ నాయకులు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా టీటీడీ గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. తిరుమల క్షేత్రం అత్యంత పవిత్రమైనదని, అలాంటి చోట రాజకీయ ఆరోపణలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. Attention devotees, please maintain social distance. కుమారుని వివాహ సందర్భంలో నేను వివాహం జరిగింది. ఈరోజు సోమవారిని దర్శించుకోవడానికి రావటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన సర్వులకి ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకొని మన కోరికల్ని వెల్లడించుకొని అవి తీరిన తర్వాత మళ్ళా ముడుపులు చెల్లించుకోవడానికి అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. సర్వజనులకి సుఖశాంతులు కలగాలని చెప్పి, కలిగించాలని చెప్పి మనసారా ఆ దేవుని ప్రార్థిస్తుంటారు. తెలుగు జాతి దశ దిశలా ప్రకాశమానం అయ్యేటట్టు దీవించమని చెప్పి, తెలుగు భాష మృత భాష కాకుండా కాపాడాలని చెప్పి నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం చాలా పవిత్రమైన దేవస్థానం. అయితే ఇక్కడ దైవ దర్శనానంతరం బయటకు వచ్చి రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ తిరుమలలో రాజకీయాలకు చోటు ఇవ్వకూడదు, ఆ రాజకీయ వ్యాఖ్యానాలు చేసేందుకు అనుమతి ఇవ్వకూడదు. నేను టీటీడీ పాలక మండలి నేను కోరేది మాత్రం అదే. ఎందుకంటే ఇది ఇక్కడ మన దేవుణ్ణి మనం ప్రార్థించేది సర్వజనుల కోసం, సరే మన కుటుంబ సంక్షేమం కోసం. అందుకని రాజకీయాలని ఇక్కడ మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయటం, దాని మీద నిషేధం పెట్టాల్సిన అవసరం మాత్రం టీటీడీ పాలక మండలి మీద ఉందని చెప్పి నేను సందర్భంలో నేను మనసారా కోరుతున్నాను. ఏదైనా రాజకీయ విషయాలు మాడుకుంటే కిందకి వెళ్ళిన తర్వాత తిరుపతిలో మాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఈ క్షేత్ర పవిత్రతను మాత్రం మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధుర భాషణంతో మధుర జీవనం గడిపేలాగా ప్రజలకి, పాలకులకి, అందరికీ కూడా ఆ బుద్ధిని అనుగ్రహించాలని చెప్పి మాత్రం నేను చేస్తాను కోరుతున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరిని శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్య శ్రీ పరిపూర్ణంద దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగాయకుల మండలంలో ఆలయ అధికారులు స్వామీజీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
దయచేసి భౌతిక దూరం పాటించండి. అటెన్షన్. తిరుమలలో మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునేలా ఈ కోవిడ్ నిబంధనలన్నీ కూడా మెల్లమెల్లగా భగవంతుడి అనుగ్రహంతో ఉపశమనం పొంది అత్యంత త్వరగా ఇక్కడ ప్రతినిత్యము 1,00,000 మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులై మళ్ళీ ఈ భూమండలాన్ని ఆయన చల్లగా కాపాడేలాగా ఈ కరోనా బారి నుండి ప్రజలని కాపాడేలాగా పరమాత్ముని వేడుకోవడం జరిగింది. అత్యంత ప్రశాంతంగా ఒక ఆహ్లాదకరంగా భక్తియుక్తమైన ఆధ్యాత్మిక వాతావరణం చక్కగా ఇక్కడ అభివృద్ధి చేయడం ముదావహం. టీటీడీ యొక్క నియమ నిబంధనలు ఇంకా పటిష్టంగా కొనసాగిస్తూ మరిన్ని ధార్మిక కార్యక్రమాలని మంచి ఉత్సాహంతో ముందుకు కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మాత ఆలయాన్ని ఇప్పుడు చాలా అద్భుతంగా పునరుద్ధరణ చేసి ఆలయం ఒక లోకవిదితమైనటువంటి ఆలయంగా మారబోతుంది. అతి త్వరలో బహుశా అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని చేశారు. త్వరలో అది దాని యొక్క ఆవిష్కరణ, అమ్మవారి యొక్క ఆలయం పునరుద్ధరణ ఆవిష్కరణ కూడా జరుగుతుంది. ఆ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని తీసుకొచ్చుకున్నందుకు చాలా ఆనందంగా. విజయవాడ పౌర సరఫరాల శాఖ గోదాం వద్ద రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండారి వెంకట్రావు డిమాండ్ చేశారు. వైఎస్ హయాంలోనే డీలర్లకు గన్ని సంచులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మార్చుకోవాలనే ఒక నిబంధనను జీవో నెంబర్ 10లో 12వ అంశంలో చేర్చడం జరిగింది. దాని మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోయే పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 29,000 రేషన్ డీలర్లు 1,47 మంది లక్షల కార్డులకు సరుకులు పంపిణీ చేస్తే వారికి వచ్చే కమిషన్ 20 కోట్లు. అంటే సరాసరి ఒక రేషన్ డీలర్లకి 6,500 నుంచి 7,000 లోపు వస్తుంది. ఈ 7,000లోనే రాష్ట్రంలో ఉన్న రేషన్ డీలర్లు షాప్ అద్దె కట్టుకొని మా యొక్క సరుకులకు దిగుమతి ఛార్జీలు దాంట్లోనే కట్టి కరెంటు బిల్లులు కట్టుకొని స్టేషనరీ ఈరోజు ఈ పాస్ పేపర్ రోజు కొనుక్కొని ఇవన్నీ చేస్తే మాకు మిగిలేది ₹1 కూడా ఉన్న పరిస్థితి. ఎందుకంటే 7,000 రూపాయల కమిషన్ వస్తే ఈరోజు అర్బన్ ప్రాంతాల్లో రేషన్ షాపుల అద్దె దాదాపుగా 7,000 నుంచి 8,000 రూపాయలు ఉంది. అలాంటి పరిస్థితుల్లో మా యొక్క మనుగడ ఎలాగా? మేము ప్రభుత్వాలని మాకున్న ఆదాయాన్ని లేకపోతే మాకున్న కమిషన్ను పెంచమని మేము అడగటంలా. ఈరోజు మాకున్న ఆదాయాన్ని తగ్గించకండి, మా నోట్లో మట్టి కొట్టండి కానీ మేము నిరసన కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక అసోసియేషన్ కానీ ఒక వ్యవస్థలో కానీ ఒక పనిచేసే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అంటే వాళ్ళకి ఆదాయాన్ని పెంచమనో లేదంటే వాళ్ళ జీతాలు పెంచమనో లేకపోతే వాళ్ళ ఇంక్రిమెంట్లు పెంచమని వస్తారు. కానీ ఈరోజు విచిత్రమైన పరిస్థితి, మాకున్న ఆదాయాన్ని తగ్గించకండి, మాకున్న ఆ ప్రధాన ఆదాయం వనరుని మీరు లాగేసుకోకండి అని ప్రభుత్వాన్ని అధికారులు వేడుకునే పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుండి రేషన్ డీలర్లని కాపాడుకోవాలని మా రాష్ట్ర అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా అధికారులు మా యొక్క ఆదాయం ఎంత, మా ఖర్చులు ఎంతో ఒక్కసారి బేరీజు వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్ది వెంటనే రేషన్ డీలర్లకి ఆర్థికంగా మనుగడకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాలి. లేదంటే మానవతను చాటుకున్న టాలీవుడ్ దర్శకుడు, ఇల్లు కోల్పోయిన రైతుకు 1,00,000 సాయం. శ్రీరంగంలో స్విమ్మింగ్ పూల్, గజరాజుల జలకాటాల కోసం ఏర్పాటు. ప్రకాశం జిల్లా వెంకటాపురం వద్ద ప్రమాదం, లారీని ఢీకున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు. అక్రమ సంబంధమే కారణం,
హైత్ నగర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సత్యసాయి భక్తుల సందడి. మంగళగిరిలో ఆసక్తికరంగా సాగిన భజనావళి. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.